అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, హిడ్మాతో పాటు హిడ్మా భార్య కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి సమీప ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయినట్లుగా ఇప్పటికొస్తున్న సమాచారం. హిడ్మాతో పాటు అతని భార్య, ఆమెతో పాటు మరొక 4 మావోయిస్టు కూడా చనిపోయినట్టు చెప్తారు. అయితే హిడ్మాకి సెక్యూరిటీగా ఉన్న మొత్తం వీళ్ళందరూ చనిపోయినట్లు ఇప్పుడు వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు సంబంధించి చూసినట్టయితే హిడ్మాతో పాటు కొంతమంది కలిసి ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా లొంగిపోతున్నట్లుగా సమాచారం వచ్చింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఏదైతే నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఆ మల్లోజుల లొంగుబాటు అయిన ఆ తర్వాత పార్టీని మొత్తం కూడా హిడ్మానే నడుపుతున్నారని చెప్పి ఇప్పటికీ అనుకున్నారు. అంతేకాకుండా హిడ్మా నేతృత్వంలో పార్టీ నడుస్తున్నారు అనుకున్న నేపథ్యంలో అటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అయిన మారేడుమిల్లి సమీప ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో భారీ ఎన్కౌంటర్ లో హిడ్మా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా హిడ్మాతో పాటు అతని భార్య, తర్వాత మరొక 4 మావోయిస్టు కూడా చనిపోయినట్లుగా ఉన్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి కూడా అంటే రాత్రి నుంచి కూడా కూపింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టు పెద్ద ఎత్తున అటు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో, అటు అల్లూరు సీతారామరాజు రంపచోడవరం మారేడుమిల్లి సమీప ప్రాంతంలో మావోయిస్టు పెద్ద ఎత్తున సమావేశమైనట్లుగా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మావోయిస్టులను ఏరువేతలో భాగంగా కూపింగ్ ఆపరేషన్ లో భాగంగా అటు పోలీసులు కూపింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. అటు గ్రేవన్స్ దళాలు కావచ్చు, లేకుంటే ఇటు పోలీసులు కావచ్చు, జాయింట్ గా ఆపరేషన్ చేస్తున్నారు. ఈ చేస్తున్న సమయంలోనే అటు మావోయిస్ట్ వైపు నుంచి ఒక్కసారిగా కాల్పులు మొదలు కావడంతో ఆ ఎదురు కాల్పులు ఇటు గ్రేవన్స్ కావచ్చు, పోలీసు కాల్పులు కలిపి మొత్తంగా ఎదురు కాల్పులు జరపడంతో దాంట్లో ఇప్పటికీ అటు మొత్తంగా 6 మృతదేహాలను ఇప్పటివరకు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే 6 మృతదేహాలను స్వాధీనపరచుకుంటా వాళ్ళని గుర్తించే ప్రక్రియ కొనసాగింది. దాంట్లో ఇప్పటికీ హిడ్మా చనిపోయినట్లుగా అటు అధికారులు చెప్తున్నారు. అయితే హిడ్మాతో పాటుగా అతని భార్య తర్వాత మరొక 4 కూడా మావోయిస్టు చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే హిడ్మా పైన ఇప్పటికీ ₹1 పైగా రివార్డు ఉంది. అతనితో పాటు అతని భార్య పైన కూడా దాదాపు ₹1 పైగా రివార్డు ఉంది. మిగతా చనిపోయిన సెక్యూరిటీ అటు హిడ్మాకు భద్రతా సిబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అయితే అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళు సమావేశం వరకే అటు కూపింగ్ ఆపరేషన్ నిర్వహించామని చెప్తున్నారు. అయితే ఇది తెలంగాణ పోలీసు ఎస్ఐబి కావచ్చు, లేకుంటే అటు గ్రేవన్స్ దళాలు కావచ్చు, జాయింట్ గా చేసిన కూపింగ్ ఆపరేషన్ లో ఈ హిడ్మా ఇప్పటికీ చనిపోయినట్లుగా వస్తున్నారు. అయితే ఈ సంచలన బ్రేకింగ్ చూస్తున్నాము, ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దానికి సంబంధించి ఇంకా సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సింది. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది ఉన్నారు, మావోయిస్టుల కోసం గాలించారు, ఎప్పుడు మొదలయ్యాయి అన్న విషయం కూడా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో ఇంకా పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. రమేష్ వైట్ల, అంటే ఆ మిగతా 4 డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉందా? ఇంకా ఎదురుకాపులు కొనసాగుతున్నాయి, కూపింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు, ఆపరేషన్ ఇంకా ఎండ్ కాలేదు. ఈ ఆపరేషన్ లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తుంటే ఎన్కౌంటర్ లో ఒక ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పు తర్వాత అక్కడికి వెళ్లి చూసినప్పుడు మొత్తంగా కొంత దూరంలో కొన్ని డెడ్ బాడీలు కనిపించాయి. ఆ డెడ్ బాడీలు మొత్తం కూడా ఎవరైనా వెరిఫై చేసినప్పుడు అందులో హిడ్మాను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత హిడ్మా తర్వాత తన భార్య కూడా ఉన్నట్లుగా గుర్తించామని చెప్పి అధికారుల నుంచి వస్తున్న సమాచారం. దాంతో పాటుగా మిగతా 4 మావోయిస్టులు ఎవరైనా చెప్తున్నామో అతను హిడ్మాకు సెక్యూరిటీగా ఉన్న వాళ్ళే, అంటే హిడ్మాకు బాడీ గార్డ్స్ ఉన్న 4 చనిపోయినట్టుగా ఉన్న సమాచారం. అయితే ఇప్పటికీ ఇంకా ఆ కూపింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది, ఎదురుకాల్పం కొనసాగుతున్నాయి. ఇంకా ఆ ఎన్కౌంటర్ ఇంకా పూర్తి కాలేని చెప్పి మనకు వస్తున్న సమాచారం. కాబట్టి హిడ్మాతో పాటు హిడ్మా భార్య వీళ్ళిద్దరు చనిపోయినట్టుగా ఉన్న సమాచారం. ఇంకా మిగతా వాళ్ళ కోసం ఇంకా ఎవరెవరు చనిపోయారనే ఇంకా పర్టికులర్స్ ఇంకా రాలేదు. దానికి సంబంధించిన సమాచారం కోసం ఇంకా పోలీసులు వాళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళు అయితే ఆ హిడ్మాకు సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళే చనిపోయి ఉంటారని చెప్పి ఒక అనుమానం. కానీ వాళ్ళతో పాటు ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, మావోయిస్టు ఉన్నారనే సమాచారం ఇంకా సేకరిస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే ఇంకా ఈ 6 లేదంటే ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగే అవకాశం ఉందా రమేష్ వైట్ల? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మావోయిస్టు మారేడుమిల్లి అంటే ఆ తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశమైనని చెప్పి నిన్న
అటు గ్రేవన్స్ అటు భద్రతలు ఎస్ఐబి నుంచి ఇటు తెలంగాణ ఆంధ్ర పోలీసులు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. జాయింట్ ఆపరేషన్ అంటే తెలంగాణ ఆంధ్ర అటు ఒడిశా మొత్తంగా మూడు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ జాయింట్ ఆపరేషన్ లో మొత్తంగా ఆ మారేడుమిల్లి సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున కూపింగ్ ఆపరేషన్ నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టారు. మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర ప్రాంతానికి మావోయిస్టులు వచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఆ సమాచారం కూపింగ్ ఆపరేషన్ మొదలు పెట్టామని చెప్పి కూడా ఆ సమాచారం. అయితే ఈ సమాచారం అందుకున్న అటు గ్రేవన్స్ దళాలు ఇటు తెలంగాణ పోలీసులు మొత్తంగా జాయింట్ గా ఆపరేషన్ కు ఒక్కసారిగా ప్రారంభించడంతో అక్కడ మా ఎదురుకాల్పు ఒక్కసారిగా ఉదయం తెల్లవారుజామున అటు మావోయిస్టుల వైపు నుంచి పెద్ద ఎత్తున ఎదురుకాల్పు జరిగినాయి. దాని తర్వాత ఇటు పోలీసుల దగ్గర నుంచి కాల్పు మొదలుకోవడంతో దాదాపు 3 గంటల పాటు ఏకదాటిగా ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత కాల్పులు మొత్తంగా ఆగిపోయిన తర్వాత వెంటనే సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తే అక్కడ 6 మృతదేహాలు కనబడ్డాయి. 6 మృతదేహాల్లో ఒకరు ఇడ్మాగా తర్వాత మరొక మహిళా మృతదేహం ఇడ్మా భార్యగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా మిగతా చనిపోయిన 4 ఎవరన్నది ఇంకా ఖచ్చితంగా తెలియదు. ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా అధికారులు ఇప్పటికీ పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు, పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఈ 6గురితో పాటు ఇంకెవరు చనిపోయినా ఉన్నారా అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే ఇడ్మాతో పాటు అతని భార్య చనిపోయారు. వీళ్ళ మీద ₹1 కోటి పైగా రివార్డు ఉంది. పార్టీలో కీలక స్థానం అంటే నెంబర్ 3 స్థానంలో ఉన్న అటు ఇడ్మా చూసినట్టయితే ఇప్పుడు నమ్మల కేశవరావు చనిపోయాడు. ఆ మల్లొదుల లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీ మొత్తాన్ని కూడా ఇడ్మానే నడిపిస్తున్నా అని చెప్పి ఇప్పటికి ఉన్న సమాచారం. అయితే ఆ సమాచారం మేరకు పూర్తిగా ఇడ్మా ఇప్పటికీ లొంగిపోతానని కొంత సమాచారం వచ్చింది. ఆ తర్వాత కొన్ని ప్రయత్నాలు జరిగినట్లు కొంత సమాచారం. కానీ ఇడ్మా తాను పార్టీని నడుపుతున్నట్లుగా ఇప్పటికీ కొంత సమాచారం అయితే అధికారుల వద్ద ఉంది. కానీ ఇటువైపు పెద్ద ఎత్తున సమావేశమై ఇటు తెలంగాణ ఆంధ్రలో కూడా చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం వస్తే రాత్రి నుంచి పోలీసు అధికారులు పూర్తిగా కూపింగ్ ఆపరేషన్ నిర్వహించడంతో ఆ మేరకు ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఇడ్మాతో పాటు అతని భార్య కూడా చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది.